ఇస్తాంబుల్ టర్కీలో ఈ నెల 6 నుంచి 11 వరకు టర్కీ దేశం ఇస్తాంబుల్లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బోలినేని చంద్రిక సీనియర్ విభాగంలో 84 కేజీల విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ పథకం సాధించారు. చంద్రిక మొత్తం 4 అంతర్జాతీయ మెడల్స్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా ఆమె తన ప్రతిభతో రాష్ట్రం నుంచి తొలి మహిళగా వరుసగా 4 అంతర్జాతీయ మెడల్ సాధించడం సాయి చంద్రికకు సాధ్యమైందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రికకు వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మరియు కోచ్ నరేంద్ర ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం వెనుక నా భర్త తోడ్పాటుతో పాటు మరికొంతమంది సాయంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తోడ్పాటు ఇస్తే మరిన్ని విజయాలు సాధించి దేశ రాష్ట్ర గర్వంగా చెప్పుకునేలా కృషి చేశానన్నారు. అలాగే నా విజయానికి ఫలితంగా ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారని కోరారు. ఎన్నో ఆటలలో గెలుపొందిన వారిని ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుందని, అలాగే నన్ను కూడా ఆదుకుంటే వారికి కృతజ్ఞతగా ఉంటారని కోరారు. ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు డిసెంబర్ నెలలో టర్కీలో ఇస్తాంబుల్లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఓపెన్ కేటగిరీలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్, స్క్వాడ్లో 2nd ప్లేసు, బెంచ్ ప్రెస్లో 3rd ప్లేసు, డెడ్ లిఫ్ట్లో 3rd ప్లేసు, ఓవరాల్గా 4 మెడల్స్ సాధించడం అనేది జరిగిందండి. దీనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి నాకు తోడ్పడిన దీపక్ నిశ్చయన్ యాజమాన్యానికి, బొల్లేని కృష్ణయ్య గారికి, మా జిల్లా ప్రతినిధులకు, ఏపీ అసోసియేషన్ ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా కోచ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకళ్ళండి, నరేంద్ర గారు. నేను 2016 నుంచి ఆయన దగ్గర కోచింగ్ అనేది తీసుకోవడం జరిగింది. నా ప్రతి అడుగులోనూ నేను ఎప్పుడైనా లోస్ ఫీల్ అయినా కానీ ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ఈరోజు ఈ స్థాయి వరకు నడిపించానండి. ఇప్పుడు ప్లేయర్ అనేది రావాలి అంటే వెన్నుముకల కుటుంబం ఉంటే తప్ప ఈ స్టేజ్ వరకు రాలేదు. పెళ్ళి అయిన మహిళ 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను పవర్ లిఫ్టింగ్. గవర్నమెంట్ జాబ్ ఇస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇదే ఇంటర్నేషనల్ మెడల్, ఒక ఇంటర్నేషనల్ మెడల్ వస్తే మహారాష్ట్ర ఇలాంటి స్టేట్లోని పిలిచి క్లాస్ 2, క్లాస్ 1 గ్రూప్ 1 జాబ్స్ ఇస్తున్నారు. అలాగే మన స్టేట్లో కూడా ఇస్తే ఇంకా మంచి ప్లేయర్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు నరేంద్ర. నేను ఎన్టీఆర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీని. ఇవాళ ఈ ఎయిర్పోర్ట్కి రావడానికి కారణం ఏంటంటే నా స్టూడెంటు అండ్ అలాగే నా భార్య టర్కీ దేశంలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించిందండి. తనకి ఆహ్వానం పలకడానికి అసోసియేషన్ నుంచి అలాగే స్పోర్ట్స్ అథారిటీ నుంచి అఫీషియల్స్ వచ్చున్నారు. అండ్ ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళ అండి ఓపెన్ కేటగిరీలో. ప్రీవియస్లీ తను 4 ఇంటర్నేషనల్స్ మెడల్స్ సాధించిందండి స్ట్రైట్గా. ఈ స్ట్రైట్ 4 ఎడ్జ్ మెడల్స్ తీసుకున్నది కూడా తనేనండి ఓపెన్ కేటగిరీలో. అండ్ తన ఈ విజయం వెనుక చాలా అందరి సపోర్ట్ ఉందండి. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇంకా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే తన ఈ గెలుపుని గుర్తించి గవర్నమెంట్ తనకి ఏదైనా జాబ్ ఫెసిలిటీ కల్పిస్తే ఇంకా తనను చూసి ఇంకొక 10 మంది చంద్రికలు తయారవుతారు. అండ్ అలాగే మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు. మన క్రీడ కూడా బాగుంటుందని చెప్పి గవర్నమెంట్కి కూడా చిన్న విన్నపం అండి నాదంతే. అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు బొలినేని చంద్రిక మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి వస్తున్నందుకు గర్వంగా ఫీల్ అయ్యి మేమందరం ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మరి గతంలో కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి బొలినేని చంద్రికని రిసీవ్ చేసుకోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఇంటర్నేషనల్లో కానివ్వండి, ఏప్రో ఏషియన్స్లో కానీ, ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో కానీ, కామన్వెల్త్లో కానీ అన్నింటిలో గోల్డ్ మెడల్ ఘనత సాధించిన బొలినేని చంద్రిక. ఆవిడ ఈరోజు ఈ మెడల్ సాధించడం చాలా గర్వంగా ఉంది. ఈవిడికి ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున, మరి గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున మా చారిత్రక సహాయ సహకారాలు అందిస్తున్నాం. అన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపాల్సి ఉంది. ఎందుకంటే పవర్ లిఫ్టర్స్కి ఎంతోమందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో 3% ఇంప్లిమెంట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి మరి క్రీడాకారులందరూ ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రఖ్యాతి సాధించడంలో ఎటువంటి వెనకడు వేయట్లేదు. అలాగే బొలినేని చంద్రిక వాళ్ళ హస్బెండ్ కేఎన్వి నరేంద్ర, అతను కూడా మరి ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నరేంద్ర కూడా అతని భార్యను కూడా ఎంతో
మరి ప్రాక్టీస్ ఇచ్చి తయారు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా తయారు చేసి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.